వెల్కమ్ టు ఫుడ్ అండ్ ఫన్ ఛానల్. నేను మీ సల్లూరి సాగర్ని. వెల్కమ్. ఈరోజు మన గెస్ట్ ఎవరు ఎరికైనా చూసేద్దామా? సల్లూరి అప్పన్న చట్ నేను చెప్పినప్పుడు రావాలి మీరు. గెట్ అవుట్ ఫస్ట్. ఓకే, మళ్ళీ మొదలు పెడదాం. వెల్కమ్ టు. నేను చెప్తానే ఉన్నానా మీకు? బయటకు వెళ్ళిపోండి. ఓకే, మళ్ళీ ఒకటే. వెల్కమ్ వెల్కమ్ సల్లూరి అపర్ణ. ఓకే, హాయ్. ఒకసారి హాయ్ చెప్పమన్నప్పుడు చెప్పాను. అక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రేక్షకులకు చెప్ప ఒక్కసారి. ఇక్కడ నుంచి వచ్చామని అంటే తలకాయ బలకు కొట్టి 14 కోట్లు వేస్తాం మేము. చక్కగా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జమ్మిగుండ నుంచి, డిస్ట్రిక్ట్ కరీంనగర్. పిన్ కోడ్స్ చెప్పండి. ముద్ర వేస్తాం, ముద్ర ఆధార్ కార్డు 20 వేసి ముద్ర వేసిస్తాం ఇక్కడ. ఎప్పటికైనా చక్కగా చెప్పండి, ఏం చేయడానికి వచ్చారు మీరు? వంట చేయడానికి వచ్చినాం. వంట చేయడానికి వచ్చారు, ఇది కరెక్ట్. ఇట్లా ఉండాలి. చెప్పండి, ఈ రోజు ఏం చేస్తారు మీరు? కాలీఫ్లవర్ పచ్చడి. కాలీఫ్లవర్ పచ్చడా? కాలీఫ్లవర్ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ఓకే, కాలీఫ్లవర్, ఓకే, పసుపు, ఓకే, కారం, ఉప్పు, ఓకే, ఎల్లిపాయలు, ఆవపొడి, మెంతులు, జీలకర్ర పొడి, ఆయిల్. ఓకే, స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, స్టార్ట్. గంజు పెట్టు, పొయ్యి వెలిగించి. అంటే నువ్వు యాంకర్ని ఇట్లా గింజులు పెట్టమనంటే ఇక్కడ నుంచి ప్రోగ్రామ్కి వెళ్ళి బయటకు వెళ్ళకూడదు, స్టూడియో బయట నిలబెడతాం మిమ్మల్ని. అయినా మంచిది, పెట్టు. ఓకే, తింటాను ఒక్కసారికి. మరి 2 చెంచాలు. ఓకే, 2 పావుల నూనె. 2 పావుల నూనె సరిపోతుందా ఇది? సరిపోతుంది. ఓకే, ఎల్లిపాయలు దంచుకోవాలి. ఓకే, దంచిన ఎల్లిపాయలు ఏం చేయాలి? ఇక నూనెలు వేసుకోవాలి. అక్కల ముక్కలు దంచుకోవాలి. నూనెలు వేసిన తర్వాత కొంచెం పసుపు. నూనె బాగా హీట్ ఎక్కింది కాబట్టి బంద్ చేసుకోవాలి. ఓకే, బంద్ చేసుకున్నాక కొద్దిగా నూనె చల్లారినాక ఫ్లవర్ కి పచ్చడికి సరిపడంత కారం. అంటే డైరెక్ట్ నూనెలు వేయాలి. ఓకే, ఆవపిండి సరిపడంత, మెంతులు, జీలకర్ర కలిపిన పొడి, సాల్ట్ సరిపడంత, సాల్ట్. ఓకే, ఇక కలుపుకోవాలి. నూనె బాగా హీట్ ఉంటే మాడిపోతుంది. ఎస్, మాడిపోతుంది. ఇలా ఏం వేసుకోవద్దు. ఇది మళ్ళా పచ్చిదే. ఇది కడిగి ఆరబెట్టుకోవాలి. పచ్చడి కడిగి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. వేయించుకోవద్దు, నూనెలకి ఇట్లా వేయించుకోవద్దు అసలే. ఓకే, ఇది ఇలా వేసుకోవాలి. డైరెక్ట్ వేడి నూనె వేసుకోమంటారు మీరు? అంతే. వేసుకొని 1 రోజుకు 2 రోజులకు అట్లా ఉంచినాం అనుకో, దీనికి కారం, ఉప్పు, ఈ ఆవపిండి ఇవన్నీ పట్టి మంచిగా టేస్ట్ బాగుంటది. అదే చాలా సింపుల్ గా ఉన్నది ప్రాసెస్. అన్ని ఐటమ్స్ ఇందులో వేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చెప్తారా? ఆయిల్లో వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని లాస్ట్ కాలీఫ్లవర్ వేసుకోండి. చాలా బాగుంటది. ఓకే, కాలీఫ్లవర్ పచ్చడికి ఇది వేడి వేడి అన్నంలకి, చపాతీలకి బాగుంటది. మరి నేను అందుకున్నా ఉత్తగానే నిలబడి ఇట్లా కోట్లు వేసుకొని ఉండడానిక? వెళ్ళిపోతామని నేను. సరే సరే సరే, మీరే చెప్పు. అంటే నేను చెప్తాను, ఇదే ఫస్ట్ నుంచి అతి చేస్తాను మీరు. నేను స్టార్ట్ అని చెప్పినప్పుడు నన్ను ఎంటైర్ చేయడానికి మీరు రాలేదు ఇక్కడికి. మీరు వంట చేయడానికి వచ్చారు, చేశారు కదా. చెప్పండి ఎలా ఉందో. ఈ పచ్చడిని 2 రోజులు నిల్వ ఉంచుకొని టేస్ట్ చేయాలి. ఇది వాటర్ పడకుండా 10 రోజులు పక్కా మంచిగా బుడ్డిపోకుండా మంచిగా ఉంటది. ఇది వేడి వేడి అన్నంలకి, చపాతీలకి టేస్ట్ బాగుంటది, సూపర్ ఉంటది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫుడ్ అండ్ ఫన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి ఒక్కసారి. ఓకేనా? మరి ఓకే, సైనింగ్ ఆఫ్. సల్లూరి సాగర్, సల్లూరి అపర్ణ. ఓకే, గుడ్ బై. Subscribe.